తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి వాటర్ ఫైట్ తప్పదా? ఇన్నాళ్ళు కూల్గా సాగుతున్న రెండు రాష్ట్రాలు ఇప్పుడు నీళ్ల పోరాటానికి దిగనున్నాయా? ఏపీ గేమ్ చేంజర్ గా భావిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ పాలిటిక్స్ లో డేంజర్ బెల్ గా మారనుందా? బనకచెర్లతో తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య పొలిటికల్ ఫైరింగ్లు తప్పవా అని తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి నీళ్ల పంచాయతీ రాజుకుంది. ఏపీ ప్రభుత్వం తెర మీదకు తెచ్చిన బనకచెర్ల లిఫ్ట్ ప్రాజెక్ట్ ఈ పంచాయతీకి ఆజ్యం పోస్తోంది. దీంతో తెలంగాణ, ఏపీలో బనకచెర్ల పొలిటికల్ గేమ్ కు సెంటర్ పాయింట్ గా మారింది. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ రాజకీయంగా సరికొత్త సవాల్ విసురుతోంది. ఇన్నాళ్లు ఉమ్మడి సమస్యల పరిష్కారంపై కూలుగా సాగుతున్న ఇద్దరి మధ్య బనకచెర్ల ప్రాజెక్టు చిచ్చు పెట్టినట్లయింది. బనకచెర్ల లిఫ్ట్ ప్రాజెక్ట్ గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్ట్. గోదావరి నది నుంచి కృష్ణా బేసిన్ నీటిని తరలించి కృష్ణా డెల్టాతో పాటు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ఏపీలో కూటమి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకుంది. ప్రాజెక్టుపై దూకుడుగా ముందుకు వెళ్తుంది ఏపీ ప్రభుత్వం. బనకచెర్లతో ఏపీకి పచ్చతోరణం కట్టాలని పట్టుదలగా ఉన్న చంద్రబాబు ఈ ప్రాజెక్టు ఏపీ గేమ్ చేంజర్ గా భావిస్తున్నారు. దీన్ని వేగంగా పట్టాలెక్కించే పనిలో ఉన్న సీఎం చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర సహాయాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో అత్యంత వేగంగా పావులు కదుపుతున్నారు. తరచూ కేంద్ర పెద్దలను కలుస్తూ బనకచెర్లను పట్టాలెక్కించేందుకు ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అయ్యారు. అయితే ఇప్పుడు ఇదే తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. బనకచెర్ల ఏపీలో గేమ్ చేంజర్ అని సంబరపడుతుంటే తెలంగాణలో మాత్రం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇప్పటికే దశాబ్దాలుగా రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ తేలడం లేదు. కృష్ణా నీటి వాటాలపై పంచాయతీ తేలకుండానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా కృష్ణా నీటిని ఏపీ సర్కార్ తరలించుకుపోతుంది. దీనిపై ఏళ్ల తరబడి కేంద్రానికి, కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేస్తూనే ఉంది. మరోవైపు రాయలసీమ ఎత్తిపోతల పథకంతో కృష్ణాకు మరింత గండి కొట్టాలని చూస్తుందనంటున్న తెలంగాణ సర్కార్ దీనిపై కూడా సిడబ్ల్యూసీ కేంద్రానికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఇది చాలదన్నట్లు ఏపీ సర్కార్ బనకచెర్లతో గోదావరి నీళ్లకు గండి కొడుతూ ఉండడంపై తెలంగాణ గుర్రుగా ఉంది. అంతేకాదు ఈ అంశాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా వాడుకుంటూ ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా సవాల్గా మారుతోంది. దీనికి తోడు ఏపీ సీఎం చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రతిపక్షాలు తమ ఆరోపణలకు ఆయుధంగా మార్చుకుంటూ ఉండడంతో తెలంగాణ సర్కారుకు కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితులను బట్టి చూస్తే తెలంగాణ సర్కార్ బనకచెర్లపై యుద్ధానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఏపీలో గేమ్ చేంజర్ గా మారే బనకచెర్ల పట్టాలెక్కితే తెలంగాణలో మరోసారి నీళ్ల మంటలు ఎగిసిపడే అవకాశం ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించకపోతే భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య మరో కావేరీ మంటలను తలపించడం ఖాయం. ఇప్పటికే నీటి వాటాలను తేల్చకుండా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో రావణ కాష్టంలా రగులుతున్న వాటర్ వార్ ఈ బనకచెర్లతో మరింత పీక్స్కు చేరడం ఖాయంగా కనిపిస్తుంది.